డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా అసర్షన్ అండ్ రీజన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అసర్షన్ అండ్ రీజన్లోని క్వశ్చన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వచ్చాయి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది మనకి. అసర్షన్ ఇక్కడ ఏ అని ఇచ్చారు, రీజన్ ఆర్ అని ఉంది. అసర్షన్ ఏలో యాంటీబయోటిక్స్ డు నాట్ ట్రీట్ ద కరోనా ఇన్ఫెక్షన్ అంటున్నారు. ఆర్ రీజన్లో కరోనా ఈజ్ ఏ వైరస్ నాట్ ఏ బ్యాక్టీరియా. ఇక్కడ మనకు నిశ్చితత్వం అండ్ కారణం అని రెండు ఉన్నాయి. దీంట్లో ఒకసారి చూద్దాం. మనకు యాంటీబయోటిక్స్ కరోనా అంటురోగంను నయం చేయవు అంటున్నాడు. యాంటీబయోటిక్స్ అట కరోనాని నయం చేయవు అంటున్నాడు. మరి కరెక్టేనా ఇది? ఇండివిజువల్గా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా అని అంటే ఎస్, కరెక్టే అవుతుంది. ఎందుకంటే కరోనా అనేటువంటి ఈ ఇన్ఫెక్షన్ని యాంటీబయాటిక్స్ అనేవి నయం చేయవు. మనం ఆల్రెడీ చూసినాము ఈ కరోనా సిచ్యువేషన్ని. ఏ యాంటీబయాటిక్ వేసుకున్నా కూడా అది నయం చేయదు కదా. కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, ఆర్ రీజన్లో కరోనా అనేది ఒక వైరస్, బ్యాక్టీరియా కాదు అంటున్నాడు. కరోనా అనేది ఒక వైరస్, బ్యాక్టీరియా కాదు అంట. మరి కరోనా అన్నది వైరస్ అంట, బ్యాక్టీరియా కాదు అంటున్నాడు. ఇది కరెక్టే. ఎందుకంటే ఇది వైరస్, ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది బ్యాక్టీరియా కాదు. కాబట్టి ఇవి రెండు కూడా కరెక్టే. ఒకవేళ ఇది బ్యాక్టీరియా అయి ఉంటే అది మనకు యాంటీబయాటిక్స్తోని సెట్ అయ్యేది. ఇది వైరస్ అనేది ఏం చేస్తుంది, తన పొజిషన్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒక యాంటీబయాటిక్తోని మనం దాన్ని వెంటనే నిర్మూలించలేకపోయినాం. కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే, ఇండివిజువల్గా రెండు కూడా కరెక్టే అవుతున్నాయి. మరి ఇప్పుడు యాంటీబయాటిక్స్ కరోనా అంటురోగంను నయం చేయవు అనడానికి మరి ఈ రీజన్ ఏదైనా హెల్ప్ చేస్తుందా, ఇది కరెక్టే అవుతుందా మరి అని అంటే ఎస్, యాంటీబయాటిక్స్ కరోనా అంటురోగాన్ని నయం చేయవు. ఎందుకు మరి అని అంటే కరోనా అనేది ఒక వైరస్, బ్యాక్టీరియా కాదు కాబట్టే అది యాంటీబయాటిక్స్ వల్ల లొంగట్లేదు, యాంటీబయాటిక్స్తో అంటున్నాం. రెండు కూడా కరెక్టే. ఈ అసర్షన్కి రీజన్లోని స్టేట్మెంట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే అవుతుంది. సరైన వివరణ అవుతుంది. కాబట్టి ఏ ఆర్లో సత్యము అండ్ ఆర్ అనేది ఏకు సరైన వివరణ అవుతుంది అంటున్నా. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అసర్షన్ ఏ అనుంది. నవేడేస్ నీ పెయిన్ ఈజ్ ఎ కామన్ కంప్లైంట్. నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఎ బూన్ ఫర్ సచ్ సఫరర్స్. రీజన్ ఆర్లో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటున్నారు. ఒకసారి ఇక్కడ నిశ్చితత్వం చూద్దాం. ఈ రోజుల్లో మోకాలి నొప్పి సాధారణ ఫిర్యాదు. అలా బాధపడే వారికి మోకాలి మార్పిడి ఒక వరం అంటున్నాడు. ఇక్కడ మనకి అసర్షన్లోని స్టేట్మెంట్ ఏంటంటే మోకాలి నొప్పితోని బాధపడే వాళ్ళు ఈ రోజుల్లో కామన్గా ఉన్నారు అంటున్నాడు. ఎస్, ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు, నీ పెయిన్తో బాధపడే వాళ్ళు చాలా రెగ్యులర్గా ఉన్నారు అంటున్నాడు. కరెక్టే. అయితే అలా బాధపడే వారికి మోకాలి మార్పిడి ఒక వరం అంటున్నాడు. అంటే నీ రీప్లేస్మెంట్, ఇప్పుడు సర్జరీస్ వచ్చినాయి కదా, అంటే నీ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళకు ఒక వరం అంటున్నాడు. ఇది కరెక్టే. ఈ అసర్షన్లోని వాక్యం కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మోకాలు నొప్పితో బాధపడుతుంటారు. వాళ్ళకి మోకాలి మార్పిడి అనేటువంటిది ఒక ఆపరేషన్ ఉంది, మోకాలు మార్పిడి చేయించుకోవచ్చు, ఒక చికిత్స చేయించుకోవచ్చు అని తెలిస్తే అది వాళ్ళకు వరం లాంటిదే కదా. ఎందుకంటే నీ పెయిన్తో వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు, ఎంత బాధపడుతుంటారు కదా. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. మరి ఇప్పుడు రీజన్లోని ఆర్ చూడండి. అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది అంటున్నాడు. అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది అంటే ఇక్కడ దీని మీనింగ్ మరి ఇది కరెక్టేనా, ఫస్ట్ ఇది కరెక్టేనా అని అంటే అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది అనేటువంటి ఈ రీజన్లోని స్టేట్మెంట్ కరెక్టే. ఓకేనా? అయితే ఎలా కరెక్ట్ అని చెప్పేసి మనం తీసుకుంటున్నామనంటే అవసరం అంటే ఏదైనా మనకు అవసరం ఉందనుకోండి, దాన్ని సాధించుకోవడం కోసం మనం ఏదైనా ట్రై చేస్తాం కదా. అంటే మనకు నీడ్ ఉన్నటువంటి దాన్ని దేన్నైనా కూడా మనం సాధించడానికి ట్రై చేస్తాం. అంటే అవసరం అనేది ఇక్కడ మనకు ఆవిష్కరణకు తల్లి వంటిది. అంటే ఆవిష్కరణ చేయాలనేటువంటిది నీకు ఎప్పుడు వస్తుంది, ఏదైనా కనుక్కోవాలి, ఏదైనా తీసుకురావాలని ఎప్పుడు వస్తుంది అని అంటే మన అవసరం పడ్డప్పుడే వస్తుంది. అంటే ఇప్పుడు ఓల్డెన్ డేస్లో మనకి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి లేవు. ఇప్పుడు మీరు కొంచెం బెటర్ హాస్పిటల్స్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అంటే అప్పుడు లేవు అని అంటే
అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ ఇంకా రాలేదు. సో తర్వాత దాని మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేసి తీసుకొచ్చారు కదా! అంటే అవసరం ఎక్కువైంది. అప్పుడు ఆవిష్కరణ జరిగింది. అది మనకిక్కడ సీన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో చెప్తున్నాడు. సో కాబట్టి అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది, నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఇది ప్రోవర్బ్ లాగా కూడా యూజ్ చేస్తుంటాం మనం జనరల్‌గా కదా! సో కాబట్టి 2 కూడా కరెక్టే. మరిప్పుడు మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు చాలా జనరల్‌గా ఉన్నారు. వాళ్ళకి మోకాలు మార్పిడి ఒక వరం అంటున్నాడు కదా! ఈ మోకాలు మార్పిడి వరం అని చెప్పేసి చెప్తున్నాడు అనంటే దీనికి రీజన్ ఏంటి? మోకాలు మార్పిడి అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. వాళ్ళకొక వరం దానివల్ల అనంటే ఆవిష్కరణ జరిగితేనే కదా ఆ విషయం చెప్తాండు. ఓకేనా? సో అది ఆవిష్కరణ జరిగింది కాబట్టే చెప్తుండు. అంటే అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది అనంటే ఇది కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అవుతదా? ఈ అసర్షన్‌లోని వాక్యానికి అనంటే యెస్, కరెక్ట్ ఎక్స్‌ప్లనేషనే అవుతది. ఎందుకంటే మోకాలి మార్పిడి అనేటువంటి ఒక సిట్యుయేషన్ వచ్చింది. మోకాలు మార్పిడి అనేటువంటి చేసుకునేటువంటి ఒక సిట్యుయేషన్ ఇప్పుడు ఉంది. ఆ సర్జరీస్ ఉన్నాయి అనంటే ఆవిష్కరణ జరిగింది కాబట్టే. కదా! సో కాబట్టి 2 కూడా కరెక్టే. సో ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ట్రూ. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ అని అంటున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ తర్వాత. సో ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్‌లోని 2 స్టేట్మెంట్స్ చూద్దాం. ఇన్ అర్బన్ ఏరియాస్ స్మాగ్ ఎపిసోడ్స్ అకర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ వింటర్. సో రీజన్‌లో ఎ లాట్ ఆఫ్ బయోమాస్ ఈజ్ బర్న్డ్ ఇన్ వింటర్ by people for a heating purpose or to keep themselves warm అంటున్నాడు. సో వామ్ ఇక్కడ మనకు నిశ్చిత వాక్యం ఏం చెప్తున్నాడు అంటే పట్టణ ప్రాంతములలో పొగమంచు సంఘటనలు తరచుగా శీతాకాలంలో సంభవిస్తాయి అంటున్నాడు. ఇది కరెక్ట్. మనకి పట్టణ ప్రాంతాలలో చూడండి, మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ మీకు స్మాగ్ అంటే మనం ఫాగ్ అంటాం జనరల్గా. సో ఈ పొగమంచు అనేది మనకు శీతాకాలంలో అంటే చలికాలంలో మార్నింగ్ మీరు బైక్ తీసుకొని బయటకు వెళ్ళినా, కార్ తీసుకొని బయటకు వెళ్ళినా కూడా చుట్టూ ఏం కనిపించదు. అది అందరూ కూడా ఫేస్ చేసే ఉంటాం. విలేజెస్లో కూడా ఉంటుంది అండ్ సిటీస్లో కూడా ఉండుంటుంది. అవునా కదా? సిటీస్లో ఉంటుంది, విలేజెస్లో ఉంటుంది. సో మీరు సిటీస్లో చూసినా కూడా, పట్టణ ప్రాంతాలలో చూసినా కూడా మామూలుగా మనము కొంచెం దూరం వెళ్తున్నాం అనుకోండి, మనకు ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ కనపడవు. ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి నేను చెప్పాలి అని అంటే ఢిల్లీలో మనకు రెగ్యులర్గా చూస్తుంటాం న్యూస్లో. సో మనకి వింటర్ వచ్చింది అనుకోండి, పొగమంచు కారణంగా అక్కడ ఫ్లైట్స్ ఆగిపోతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతుంటాయి కదా. సో ఎగ్జాక్ట్గా అక్కడ పొగమంచు అనేది మొత్తం ఫామ్ అవుతుంది వింటర్లో. అవునా కదా? సో కాబట్టి పట్టణ ప్రాంతాల్లో పొగమంచు సంఘటనలు తరచుగా శీతాకాలంలో సంభవిస్తాయి. ఇది కరెక్ట్. శీతాకాలంలో ప్రజలు వేడి చేయు పనికి లేదా వారికి వెచ్చదనాన్ని కలగజేయడం కోసం ఎంతో ఎక్కువ జీవ పదార్థములను కాలుస్తారు అంటున్నాడు. ఇది కూడా కరెక్ట్. చలికాలం రాగానే మనందరం ఏం చేస్తాం? హీట్ జనరేషన్ కోసం, హీట్ కోసం ఏం చేస్తాం? సో మనం మన దగ్గర ఉండేటువంటివి అంటే పక్కా విలేజ్లో అయితే పొద్దున చలిమంట వేసుకుంటారు. అవునా కదా? చలిమంట వేసుకొని చలిమంట మనం హీట్ని జనరేట్ చేసుకోవడం కోసం చేస్తుంటాం. లేదు అని అంటే నార్మల్గా కొన్ని రకాలైనటువంటి బయోమాస్, సో అంటే మనకి జీవ పదార్థాలు అని అంటే దాంట్లో ఏవైనా ఉండొచ్చు. అంటే కొన్ని కట్టెల్ని కాల్చడం కానీ లేదా డిఫరెంట్గా అంటే కౌ డంగ్స్ని కానీ, సో డంగ్కి సంబంధించినటువంటివి కానీ అంటే ఆవు పేడ కానీ మనకి రిలేటెడ్ దానికి సంబంధించినటువంటివి కాల్చడం కానీ లేదా గడ్డి పంట పొలాలకు సంబంధించినవి కాలుస్తూ ఉంటారు. ఇవి జనరల్గా జరుగుతుంటాయి. వీటి వల్ల మనకి ఎక్కువగా సో కాలుస్తుంటారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ లాట్ ఆఫ్ బయోమాస్ ఇస్ బర్న్డ్ ఇన్ వింటర్ బై పీపుల్ ఫర్ హీటింగ్ పర్పస్ టు కీప్ దెమ్సెల్ఫ్ వార్మ్. అంటే వాళ్ళని వెచ్చగా ఉంచుకోవడం కోసం ఇలాంటివి ఎక్కువ కాలుస్తుంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఇది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అర్బన్ ఏరియాస్లో స్మాగ్కి వీళ్ళు ఇక్కడ చేసేదానికి సంబంధం ఉందా? 2 ఇండివిజువల్గా కరెక్టే. అంటే కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అవుతదా మరి? అంటే వింటర్‌లో ఫాగ్ రావడం అంటే పొగమంచు అనేది ఏర్పడడానికి, ఆ పొగమంచు ఏర్పడడానికి అండ్ వీళ్ళు ఆ వెచ్చదనం కోసం కాల్చేటువంటి ఏదైతే ఆ బయోమాస్ ఉందో దానికి రిలేషన్ ఉంటదా అంటే, ఈ బయోమాస్ వల్ల అంటే ఎక్కువగా ఫాగ్ అనేది మనకి పొగ అనేది గాలిలోకి రిలీజ్ అయ్యి, అది మార్నింగ్ టైంలో రిఫ్లెక్షన్ పొగమంచులాగా వస్తుంటది. మీరు ఇదే ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం ఎక్కువగా చూస్తే, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి పంజాబ్, హర్యానా ప్లేసెస్‌లో
ఈ పంట వ్యర్థాలను ఎక్కువగా కాల్చడం వల్ల అక్కడ నుంచి విడుదలయ్యేటువంటి ఆ పొగ ఎక్కువగా అదంతా కూడా ఎటు వెళ్తుంది, ఢిల్లీ సైడ్ వెళ్ళిపోయి అక్కడ మార్నింగ్ టైంలో ఈ ఫాగ్ అంటే పొగ మంచు అనేది ఎక్కువగా ఫ్రేమ్ అవుతుంది అని చెప్పి మనం న్యూస్లో చాలా చదువుకొని ఉంటాం కదా. సో ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ దీనికి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో రెండు కరెక్టే. అండ్ ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా అని అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. సో ఇఫ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, రైట్. సో ఇలా తీసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో ఇక్కడ మనకి అసర్షన్ అండ్ రీజన్లో మనం గమనించినట్లయితే సో సుభాష్ చంద్రబోస్ రిజైన్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1939. రీజన్ ఆర్లో సుభాష్ చంద్రబోస్ లెఫ్ట్ కాంగ్రెస్ టు ఫార్మ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటున్నారు. సో ఇక్కడ మనకి అసర్షన్ రీజన్లో ఈ టాపిక్లో మీకు రీజనింగ్కి సంబంధించినటువంటి అసర్షన్ రీజన్లో అన్ని జిఎస్ అంశాలు కూడా వస్తుంటాయి. జిఎస్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కొన్ని మేజర్ టాపిక్స్ మాత్రమే మనం ఇందులో కన్సిడర్ చేయం, బట్ మ్యాక్సిమం రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీకు. సో ఆ క్వశ్చన్స్ని ఇందులో ఇట్లా తీసుకుంటాం. మీకు ఇది చూడంగానే సార్ జిఎస్ క్వశ్చన్ మనం ఎందుకు తీసుకుంటున్నామని మీకు జిఎస్లో కూడా అసర్షన్ రీజన్ అనేటువంటిది సపరేట్గా ఉంటుంది, అక్కడ కూడా డిస్కస్ చేస్తారు. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఏం చెప్తున్నాడు, నిశ్చితత్వంలో 1939లో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అంటున్నాడు. ఎస్, కరెక్ట్. సో 1939లో సుభాష్ చంద్రబోసు ఆయన ఐఎన్ఎస్కి రాజీనామా చేసిండు అధ్యక్ష పదవికి, కరెక్టే. సో ఇప్పుడు కారణం ఆర్లో చూడండి, సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర లీగ్ను ఆగ్నేయాసియాలో ప్రారంభించడానికి కాంగ్రెస్ను వదిలిపెట్టి వెళ్ళారు అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. ఆయన ఏం చేసిండు, సుభాష్ చంద్రబోసు ఇక్కడ భారత స్వాతంత్ర లీగ్ని స్థాపించడం కోసం ఆయన కాంగ్రెస్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిండు. ఇది కూడా కరెక్టే. సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కదా. మరి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆయన ఇక్కడ ఈ భారత స్వాతంత్ర లీగ్ని ఆగ్నేయాసియాలో స్థాపించడం కోసం ప్రారంభించడం కోసమేనా అంటే ఇక్కడ నీకు ఆ స్టేట్మెంట్ కూడా చెప్పిండు. కాంగ్రెస్ని వదిలిపెట్టి ఎందుకు పోయిండు అని అంటే ఆగ్నేయాసియాలో ఈ లీగ్ని స్థాపించడం కోసం అనేది సెకండ్ స్టేట్మెంట్లో చెప్పిండు. అంటే ఆ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా ఫస్ట్ స్టేట్మెంట్కి అని అంటే ఎస్, కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే అవుతుంది. సో కాబట్టి ఏ అండ్ ఆర్ రెండు కూడా కరెక్టే. సో ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది ఏకి. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని అంటాం. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ చూడండి అసర్షన్ అండ్ రీజన్లోని రెండు స్టేట్మెంట్స్ చూస్తే ఇండియా హ్యాస్ ఎ ట్రాపికల్ మాన్సూన్ టైప్ క్లైమేట్. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద ట్రాపికల్ లాటిట్యూడ్స్ అంటున్నాడు. సో ఇక్కడ నిశ్చితత్వం ఏ అండ్ రీజన్ ఆర్లో హిందూ దేశం ఉష్ణ ప్రదేశ ఋతుపవనం మాదిరి వాతావరణంను కలిగి ఉంటుంది అంటున్నాడు. సో ఉష్ణ ప్రదేశ ఇక్కడ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది మళ్ళా. సో హిందూ దేశం ఉష్ణ ప్రదేశ ఋతుపవన మాదిరి వాతావరణాన్ని కలిగి ఉంటుందంటే కరెక్టే. సో ఇండియా హ్యాస్ ఎ ట్రోపికల్ మాన్సూన్ టైప్ క్లైమేట్ అని అంటున్నాడు, కరెక్టే. అది హిందూ దేశం సాయన ట్రోపికల్ అక్షాంశముల మధ్య సరిగ్గా వ్యవస్థితం అయినది అంటున్నాడు. సో ఇది తప్పు. అంటే ఇది ఎగ్జాక్ట్గా ట్రాపికల్ లాటిట్యూడ్లో ఉంది అని చెప్పేసి ఇండియా లొకేట్ ఎక్కడ అయింది అని అంటే ట్రాపికల్ లాటిట్యూడ్లో లొకేట్ అయ్యింది అని అంటున్నాడు. ఇది తప్పు అవుతుంది. సో ఓన్లీ అసర్షన్ మాత్రమే ట్రూ. సో ఇఫ్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అని అంటున్నాం, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి అసర్షన్ అండ్ రీజన్లో అసర్షన్ ఏం చెప్తుండు, మెర్క్యూరీ ఈజ్ ద ఫార్తెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. సో రీజన్ ఆర్లో మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద ఎంటైర్ సోలార్ సిస్టమ్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ మనకు అసర్షన్ అండ్ రీజన్ రెండిట్లలో చూస్తే సూర్యుని నుండి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం బుధుడు అంటున్నాడు. మరి సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం బుధుడా? కాదు, దగ్గరున్న గ్రహమే బుధుడు. ఫస్ట్ బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి కదా. సో ఇట్లా వరుసగా ఉంటాయి. అంటే బుధుడే ఫస్ట్ దగ్గరగా ఉంటాడు సూర్యునికి. సో అత్యధిక దూరంలో ఉన్నది అంటున్నాడు, ఇది తప్పు. మొత్తం సూర్య కుటుంబంలో బుధుడు అతి చిన్న గ్రహము అని అంటున్నాడు. ఎస్, కరెక్ట్. సో మొత్తం సూర్య కుటుంబంలోనే మనకి ఈ సోలార్ సిస్టంలోనే
మనకి బుధుడు అతి చిన్న గ్రహం అవుతుంది కాబట్టి ఆర్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాం, ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అని చెప్పేసి అంటున్నాం. సో ఇఫ్ ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అంటే అసర్షన్లోని స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది, రీజన్లోని స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్లోని ఇండియా ఈజ్ ఫేసింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ కాజ్డ్ బై ది రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్. సో ఇక్కడ నిశ్చిత వాక్యం అండ్ రీజన్ ఉంది. భారతదేశం ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటుంది అంటున్నాడు. సో మరి భారతదేశం అట ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటుంది, ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అని అంటున్నాడు. సో ఫస్ట్ ఇండివిజువల్గా ఈ స్టేట్మెంట్ చూస్తే కరెక్టే, ఎస్. సో ఇండియా ఈజ్ ఫేసింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది కరెక్టే అవుతుంది. సో అది మనకు ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటుంది, కరెక్టే. సో ఇప్పుడు నెక్స్ట్ వస్తువుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణమునకు కారణము అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ద్రవ్యోల్బణం అనేటువంటి సమస్య ఎప్పుడు అవుతుంది అని అంటే వస్తువుల ధరల పెరుగుదల అయినప్పుడే కదా. సో అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ కమోడిటీస్ అనేది అయినప్పుడు, అంటే వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణము మనకి ఎఫెక్ట్ అవుతుంది, ద్రవ్యోల్బణం కూడా మనకు కారణమవుతుంది, అంటే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది కూడా కరెక్టే. సో మరి ఇప్పుడు భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఎదుర్కొంటుంది అని అంటే మరి ఎందుకు ఎదుర్కొంటుంది, దానికి రీజన్ ఏమై ఉంటుంది అని మనం ఆలోచిస్తే, సో మరి ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటుందంటే ఎందువల్ల అయి ఉంటుంది, వస్తువుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది కాబట్టి అది ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటుంది అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. సో కాబట్టి ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్కి ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఇఫ్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని అంటున్నా, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి అసర్షన్ అండ్ రీజన్ ఉంది. సో అసర్షన్లో మెటల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మొల్టెన్, సో ఇక్కడ మొల్టెన్ స్టేట్ ఇన్సైడ్ ద ఎర్త్. సో రీజన్లో ఎర్త్ అబ్జర్వ్స్ ద సన్స్ రేస్ అంటున్నాడు. సో ఇక్కడ నిశ్చిత వాక్యంలో ఏముంది అని అంటే లోహములు భూమి లోపల ద్రవ రూపంలో ఉంటాయి అని అంటున్నాడు. మరి లోహములట భూమి లోపల ద్రవ రూపంలో ఉంటాయి, ఇది కరెక్టేనా అని అంటే ఎస్, ఇది కరెక్టే. సో లోహాలు జనరల్గా ఏంటి అంటే లోహం ఒరిజినల్గా ఉండదు, అది ద్రవ రూపంలో మెల్టెన్ పొజిషన్లోనే ఉంటుంది. ఓకేనా రైట్. సో కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. భూమి సూర్యకిరణాలను తన లోపలికి పీల్చుకుంటుంది అంటున్నాడు, ఇది తప్పు. సో భూమి సూర్యకిరణాలను తన లోపలికి పీల్చుకోదు, అది రిఫ్లెక్ట్ చేస్తుంది, భూమి మీద పడంగానే మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది సూర్యకిరణాలు అనేవి. సో భూమి సూర్యకిరణాలను శోషించుకోదు, సో అబ్జర్వ్ చేసుకోదు, అది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో కాబట్టి సూర్యకిరణాలను లోపలికి పీల్చుకుంటుంది అనేది తప్పు అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కరెక్ట్ అసర్షన్లోని వాక్యమే కరెక్ట్ అవుతుంది. సో లోహంలో భూమి లోపల ద్రవ రూపంలో ఉంటాయి అనేది కరెక్ట్. సో ఏ ఈజ్ కరెక్ట్ అండి. ఇఫ్ ఏ ఈజ్ ట్రూ and R is false, so third one is the correct one అండి. ఓకేనా, third one is correct. Clear? Right. Next question. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సో అసర్షన్ అండ్ ఇక్కడ రీజన్ అనేటువంటి రెండు స్టేట్మెంట్ ఉన్నాయి. ఇండియా హ్యాస్ అ ట్రాపికల్ మాన్సూన్ టైప్ క్లైమేట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనకు ఇంతకు ముందు కూడా వచ్చింది, అంటే 2016 ఆఫ్ ఏపీఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చింది, మళ్ళీ 2018లో కూడా వచ్చింది. India has a tropical monsoon type climate. India is located exactly between the tropical latitude అంటున్నాడు. సో ఇక్కడ నిశ్చిత వాక్యంలో ఏం చెప్తున్నాడు, భారతదేశం ఉష్ణమండల ఋతుపవన రకానికి చెందిన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. సో మరి భారతదేశం ఉష్ణమండల ఋతుపవన రకానికి చెందిన వాతావరణాన్ని కలిగి ఉంటుందా అంటే కరెక్టే. భారతదేశం ఉష్ణమండల అక్షాంశముల మధ్యలో ఖచ్చితంగా ఉంది అని అంటే ఇది తప్పు. సో ఏ మాత్రమే కరెక్ట్ కదా. సో ఇఫ్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అని అంటున్నాం. సో కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ చూడండి మనకి అసర్షన్ అండ్ రీజన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో ఫుడ్ మెటీరియల్స్ షుడ్ నాట్ బి సోక్డ్ ఇన్ వాటర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో రీజన్ ఆర్లో వాషింగ్ లీడ్స్ టు లాస్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ డి ఫ్రమ్ ద ఫుడ్ స్టఫ్ అంటున్నాడు. సో ఇక్కడ నిశ్చిత వాక్యం ఏలో ఏం చెప్తున్నాడు అంటే తినే పదార్థాలను ఎక్కువ సమయం నీటిలో నానబెట్టకూడదు అంటున్నాడు. ఎస్ కరెక్టే.
ఓకేనా? సో ఏ అనేది కరెక్ట్ అవుతది. మనం తినే పదార్థాలని ఎక్కువ నీటిలో నానబెట్టొద్దు. తినే పదార్థాలంటే ఏం నానబెడతాం జనరల్‌గా? ఫ్రూట్స్ గానీ, సో మనకి నెక్స్ట్ వెజిటబుల్స్ గానీ నీటిలో ఎక్కువ సేపు నానబెట్టడానికి ట్రై చేస్తాం. కానీ తినే పదార్థాలను ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకూడదు అంటున్నాడు. యెస్, ఎగ్జాక్ట్‌లీ ఎక్కువ సేపు వాటిని నీటిలో సోక్ చేయకూడదు. నీటిలో నానబెట్టకూడదు. ఓకేనా? రైట్. ఎందుకనేది మాట్లాడుకుందాం. సో రీజన్ ఆర్‌లో కడుగుట తినుబండారాల నుండి విటమిన్ ఏ మరియు విటమిన్ డిల యొక్క నష్టానికి దారి తీస్తుంది అంటున్నాడు. ఇది తప్పండి. ఓకేనా? అంటే వాషింగ్ లీడ్స్. సో మనము ఇప్పుడు తినేటువంటి తినుబండారాలని మనము ఏమన్నాం, తినే పదార్థాలని సో నీళ్ళలో నానబెట్టకూడదు ఎక్కువ సేపు అని అన్నాం కదా. సో ఇక్కడ సెకండ్ దానిలో ఏం చెప్పిండు, కడుగుట తినుబండారాల నుండి విటమిన్ ఏ విటమిన్ డి యొక్క నష్టానికి దారితీస్తుంది అంటున్నాడు. ఒరిజినల్గా విటమిన్ ఏ విటమిన్ డి యొక్క నష్టానికి కాదు దారితీసేది. సో విటమిన్ డి అండ్ విటమిన్ సి యొక్క నష్టానికి దారితీస్తుంది. అంటే ఎక్కువసేపు సోక్ చేసినాం అనుకోండి, వాటిని ఎక్కువసేపు నీళ్ళలో నానబెడితే విటమిన్ డి అని విటమిన్ బి అండ్ విటమిన్ సిని రెండింటిని కూడా లాస్ అవుతాం. ఓకే. సో ఎక్కువసేపు సోక్ చేయడం వల్ల వాటి నుంచి వాటి పై పొరల్లో ఉన్నటువంటి విటమిన్ సి, విటమిన్ బి అనేటువంటివి 2 కూడా వెళ్ళిపోతాయి. సో అందుకోసమని ఎక్కువసేపు నానబెట్టద్దు. జస్ట్ వాష్ చేయాలనంటే సో నార్మల్‌గా కడిగేసి మనం తీయాలి. కానీ ఒక గంట, 2 గంటలు అట్లే నానబెట్టేసి అందులో ఉంచినామనుకో దాని ఒరిజినాలిటీ పోతది. అందుకే మీరు జనరల్‌గా చూస్తే కాసేపు ఎక్కువసేపు నానబెట్టినప్పుడు తర్వాత తింటుంటే టేస్ట్ లేదిది. సో టేస్టు మంచిగా లేదు, టేస్ట్ మారిపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంటాం. మీకు ఐడియా ఉంటది. ఓకేనా? సో దానివల్ల ఎందుకంటే ఇవి విటమిన్స్ అనేవి పోతాయి కాబట్టి ఆ విటమిన్‌కి సంబంధించినటువంటివి వెళ్ళిపోయిన తర్వాత పై పొరల నుంచి నీకు టేస్ట్ కూడా మారుతది ఆటోమేటిక్‌గా. కాబట్టి ఇక్కడ ఆర్ అనేది ఫాల్స్ అవుతది. సో ఏ అనేది మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైతది? ఇఫ్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అని అంటున్నాం. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇక్కడ అసర్షన్ ఏ అండ్ రీజన్ ఆర్ ఉంది. రెడ్ కలర్ ఆఫ్ బ్లడ్ ఈజ్ డ్యూ టు హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఈజ్ ఎ రెడ్ పిగ్మెంట్ అంటున్నారు. సో ఇక్కడ నిశ్చిత వాక్యం ఏ అండ్ కారణం ఆర్ 2 ఉన్నాయి. సో ఇక్కడ అసర్షన్ ఏలో ఏం చెప్తున్నాడంటే రక్తమునకు ఎరుపు రంగు హిమోగ్లోబిన్ వల్ల కలిగింది అంటున్నాడు. సో రక్తంకి ఆ రంగు ఎట్లా వస్తుంది? మనకి హ్యూమన్ బ్లడ్ అనేది జనరల్గా రెడ్ కలర్లో ఉంటుంది కదా. సో రెడ్ కలర్లో ఉండడానికి ఎందుకు ఉంటుంది అని అంటే రక్తమునకు ఎరుపు రంగు హీమోగ్లోబిన్, అంటే రక్తంలో హీమోగ్లోబిన్ అనేటువంటిది ఉండడం వల్ల రెడ్ కలర్లో ఉంటుంది. ఇది మనందరికీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. సో అసర్షన్ అనేది కరెక్టే. సో చిన్నప్పుడు సైన్స్ పుస్తకాలలో మనం నేర్చుకుంటాం రక్తములో హీమోగ్లోబిన్ ఉండడం వల్ల అది ఎరుపు రంగులో ఉంటుంది అని చెప్పి. సో కాబట్టి ఇది కరెక్ట్. హీమోగ్లోబిన్ ఒక ఎర్రని వర్ణము అని అంటున్నాడు. సో ఇట్స్ ఎ రెడ్ పిగ్మెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో హీమోగ్లోబిన్ అనేది రెడ్ పిగ్మెంట్ అంటే కరెక్టే. సో హీమోగ్లోబిన్ అనేటువంటిది ఒక రెడ్ పిగ్మెంట్, ఎర్రని వర్ణము. ఓకేనా? రైట్. సో మరి ఇప్పుడు ఈ 2 కరెక్టే కదా. మరి రక్తం హీమోగ్లోబిన్ మనకి రక్తం ఎరుపు రంగులో ఉండడానికి హీమోగ్లోబిన్ ఎరుపు వర్ణం కావడం వల్లేనా? మరి అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా అని అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఎందుకంటే రక్తంలో హీమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తం ఎరుపు రంగులో ఉంటుందని చెప్తున్నారు. సో హీమోగ్లోబిన్ అనేది ఎర్రని వర్ణం, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది ఎర్రని వర్ణం కాబట్టి రక్తం అనేది రెడ్ కలర్లో ఉంటుంది అని చెప్తాం. ఓకే. సో కాబట్టి ఏ అండ్ ఆర్ 2 కూడా కరెక్టే. ఓకేనా? ఏ అండ్ ఆర్ 2 కూడా కరెక్టే. అండ్ రీజన్ అనేది అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. సో ఇఫ్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని అంటున్నా, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. సో కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎస్, ఇవి ఇక్కడ మనకి అసర్షన్ అండ్ రీజన్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.